హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ అండ్ గ్లోయింగ్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే కాబట్టి చేపల పులుసు అనమాట. సో మా అత్తమ్మ మీ అందరికీ చేసి చూపిస్తానండి. సో మా అత్తమ్మ మాటల్లోనే వినేద్దాం, వచ్చేయండి. పులుసు అండి ఇది. ఎల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఓకే, 3 ఐటెంలే. మనం దీన్ని మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పెట్టాలి. ఎల్లుల్లిపాయ వేసాను, జీలకర్ర, నేనైతే పులుసులు ఇవే వేస్తానండి. ఈ ముందు మిక్సీ పెట్టాలి. సో లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దాంట్లో ఆనియన్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఆనియన్ కూడా యాడ్ చేసుకొని దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, కొంచెం పేస్ట్ లాగా. ఈ 2 చేపలు పులస అంటే ఇప్పుడు ఒరిజినల్ పులస ఇది కాదు. ఇప్పుడు ఒరిజినల్ ఎక్కడ వస్తుందిలే అండి. పులుసులు వచ్చేస్తాయి ఇప్పుడు అన్నీ. ఒరిజినల్ పులుసు రావాలంటే లేదండి, ఇప్పుడు తగ్గింది. చింతపండు ఒక నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు గిన్నె తీసుకుని చేపలు చూస్తారా, కానీ వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. పులుసు అంతా తినచ్చు. పెద్ద దాకా తీసుకున్నాం ఫ్రెండ్స్. మేము స్టవ్ వెలిగించుకోండి, దాకా పెట్టుకోండి, మళ్ళీ మధ్యలో దాకా తీసేయండి, మళ్ళీ పెట్టండి. ఇప్పుడు మనం ఆడుకున్న పేస్ట్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. మధ్యలో కరివేపాకు పెడతాను కదా. మీరు సౌండ్ వింటున్నారా? చిట్పట్. ఇప్పుడు దాంట్లో మనం ఆ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూడు స్పూన్లు కారం. నేను కారం ఎక్కువ తింటామండి. 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు 3 స్పూన్లు ఉప్పు వేసుకొని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, అది మంచి రెడ్ కలర్లో. బెండకాయ కట్ చేస్తుంది. 3 బెండకాయలు. బెండకాయ వేసుకోవాలండి. అసలు బెండకాయ మొక్క ఉంటుంది. సరే, ఇప్పుడు పులుసు ముక్కలు యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు పులుసు ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఇది ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. ముక్క ఇరగకుండా జాగ్రత్తగా మసాలా అంతా అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మనం చింతపండుని రెడీ చేసుకోవాలి.
అది మగ్గే లోపల ఓకే, టైం వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్, టైం చాలా వాల్యుబుల్. ఇప్పుడు దాన్ని మనము ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఇది ఇంకా బాయిల్ అయితే అయిపోయినట్టేనా? చూసారా బెండకాయ ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో మీకు? సో చేపల పులుసు లైట్గా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి దోస్ బబుల్స్. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర ఇలా చల్లుకోవాలి. ఆయిల్ అంతా అలా పైకి తేలిపోతే మనకి ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. టేస్టీ టేస్టీ పులుసు రెడీ.